సంబంధించినటువంటి వారు కూడా ఈ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో అయితే ఒకసారి మనం మన ఢిల్లీ కొలిక్ కృష్ణ దగ్గరికి వెళ్దాం. కృష్ణ, ఏంటి అప్డేట్? ఇప్పుడే ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ఒక పక్క కొనసాగుతున్న నేపథ్యంలోనే తుషార్ మెహతా అదేవిధంగా సిద్ధార్థ్ లూత్రా ఇద్దరు కూడా కోర్టుకు వచ్చారు. కోర్టులో ఇప్పుడు తమ అంటే కొంత సమయం కావాలి అనేది ఇప్పుడు తుషార్ మెహతా కోరుతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. తను నిర్ణయాన్ని వెలిపించడానికి కొంత సమయం కావాలి అంటే ఇంకా ఈ కేసు 3:30కి వేశారు, అయితే సమయం కూడా అవుతుంది. కానీ అంతకు ముందున్నటువంటి కేసు ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈ రోజు కనుక మీరు ఈ యొక్క కేసుని 3:30కి కనుక మీరు ఫోర్స్ చేయలేకపోతే నాకు కొంత సమయం ఇవ్వండి, తర్వాత నేను మీకు నివేదిక ఇస్తానని కూడా మరి కోరుతున్నారు. ఇప్పుడు ఈ ధర్మాసనం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపైన మరికొద్దిసేపట్లో 1-2 నిమిషాల్లో కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం. నిజానికి మొన్న బీఆర్ గవాయ్ అదేవిధంగా విశ్వనాథ్లతో కూడినటువంటి ధర్మాసనమే మొన్న కూర్చుంది. కానీ ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ఉంది. ఈ త్రిసభ్య ధర్మాసనం వేరే కేసు వింటూ ఉంది. ఈ కేసు విచారణ ముగిసిన తర్వాత అంటే పీకే మిశ్రా కూడా ఉన్నారు దీంట్లో. ఆయన ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీఅసెంబుల్ అవ్వాల్సింది. కానీ ఒకవేళ రీఅసెంబుల్ అవ్వడానికి టైం లేకపోతే ఇప్పుడే తమ వాదనలు వినాలని కూడా కోరడం జరిగింది. అయితే కొంత సమయాన్ని అయితే కోరారు. ఎప్పటికి కొంత సమయాన్ని అయితే ఇచ్చారు. అది ఎప్పటికి ఇచ్చారు? రేపటికి. సో ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు ముందున్నటువంటి కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తన నివేదికను అందజేయడం కోసం రేపటికి ఈ కేసును వాయిదా వేసినట్లుగా మనకి ఇప్పుడే తాజాగా అందుతున్నటువంటి సమాచారం. సో దీనిపైన రేపు కోర్టు దీనికి తాజాగా రేపు 11 గంటలకి మళ్ళీ దీనిపైన విచారణ జరిపే అవకాశం ఉంది. రేపటికైతే రేపు 10:30 అంటే బిగినింగ్ లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వచ్చే అవకాశం ఉంది. శ్రీహరి, ఇప్పటికైతే ఈ రోజు దీనిపైన విచారణ జరగటం లేదు కాబట్టి రేపే దీనిపైన మళ్ళీ తాజాగా విచారణ జరగబోతూ ఉంది. రైట్ కృష్ణ, కల్తీని సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు దీన్ని విచారించబోతున్నారు. ప్రధానంగా తుషార్ మెహతా తమ యొక్క నివేదిక అందించేందుకు కూడా సమయం కోరినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు దీన్ని విచారిస్తున్నటువంటి ధర్మాసనం కూడా మరొక కేసు విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికైతే మాత్రం ఈ కేసు రేపటికి వాయిదా పడింది. రేపు దీన్ని విచారించబోతున్నారు. కృష్ణ, ఎందుకు తుషార్ మెహతా కూడా సమయం కోరారు? మనం చూడొచ్చు, ఇంకొక వైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి. సో ఎందుకంటే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా మొదలైనటువంటి పరిస్థితి. మొత్తం ఫోకస్ అంతా కూడా తిరుమలపైదే ఉంటుంది. ప్రధానంగా చూసినప్పుడు మనకు దక్షిణాది క్షేత్రాల్లో అత్యంత వైభవంగా కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో దీనిపైన డెసిషన్ చెప్పే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకొంత సమయం తీసుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? శ్రీహరి, ఇప్పుడే మనం చూస్తూ ఉండగానే తుషార్ మెహతా కోర్టుకు వచ్చారు. తుషార్ మెహతాతో పాటు టీటీడీ తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూత్రా, ముకుల్ రోహత్గి, ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి ముకుల్ రోహత్గి ముగ్గురు కూడా కోర్టులోకి వచ్చారు. ఈ విచారణ అంటే అంతకు ముందు ఉన్నటువంటి కేసు, అది కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కేసు. ఇంతకుముందు ఏదైతే మన వైజాగ్ లో అదృశ్యమైనటువంటి ఒక అమ్మాయి బాంబే వెళ్లి అక్కడ బాంబేలో ఆమెను చంపేసినటువంటి కేసు ఏదైతే ఉందో అది సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. అది త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుగుతుంది. ఆ విచారణ ఉంది కాబట్టి ఇది ఎక్కువసేపు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు 3:30కి విందామని చెప్పి కూడా ఈ లడ్డూకు సంబంధించినటువంటి కేసును వేశారు. కానీ ఇది ఇంకా జరుగుతూనే ఉంది విచారణ. కాబట్టి ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుంది. నాకు కూడా కొంత సమయం కావాలి అనేది తుషార్ మెహతా చెప్పినటువంటి అభిప్రాయం. ఇంకా నివేదిక ఇంకా తయారు చేయలేదు. అదేవిధంగా సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీంట్లో నిర్ణయం తీసుకోవడంలో ఎవరెవరితో డిస్కస్ చేయాలో వాళ్ళతో నేను ఇంకా డిస్కస్ చేయలేకపోయాను. కాబట్టి నాకు ఒకరోజు సమయం ఇవ్వండి అని కూడా తుషార్ మెహతా కోరడం జరిగింది. ఆ కోరిన మేరకే మిగతా విశ్వనాథన్తో కూడా జస్టిస్ విశ్వనాథన్తో కూడా జస్టిస్ బీఆర్ గవాయ్ డిస్కస్ చేశారు. సో రేపు 10:30కి అంటే కోర్టు 10:30కే మొదలవుతుంది. మొదట్లో ఉన్నటువంటి మెన్షన్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత 10:30-11 మధ్యలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన తుషార్ మెహతా తన నివేదికను అందజేసిన వెంటనే ఇక రేపు దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మనంతా అనుకున్నాం అంటే జనరల్ గా కేంద్రం ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నటువంటి సిట్ ను కొనసాగించాలి, లేదంటే సిబిఐ విచారణకి వేయాలి, లేదంటే సిట్ లో ఉన్నటువంటి అధికారులకి కొంత సీనియర్ అధికారులు 2-3 కలిపి ఆ సిట్ ను కొనసాగించడం అనేది ఇప్పుడు జరగాల్సినటువంటి అంశం. కానీ అది
కొంత ఆప్షన్ లేదా అంటే సుప్రీంకోర్టు మానిటరింగ్ కూడా చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టే ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో సిట్ ఒకవేళ విచారణ జరిపినా దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఆ నివేదికను బహిర్గతం చేయకుండా అది సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్ లో ఇచ్చి ఆ తర్వాతనే సుప్రీంకోర్టే దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. పైగా సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుందని కూడా చెప్పే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు లేదంటే అక్కడ స్టేట్ సిట్టింగ్ జడ్జో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జిలోనో లేదా వేరే న్యాయమూర్తి ఆధ్వర్యంలోనో ఆయన పర్యవేక్షణలోనో దీని విచారణ జరిపించవచ్చు అని అడిగే అవకాశం కూడా ఉంది అని మనకి తెలుస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ అయింది. రేపటికి 10:30కి దీన్ని వాయిదా వేయడం జరిగింది. సో కోర్టు ముందున్నటువంటి కేంద్రం ముందున్నటువంటి ఆప్షన్స్ ని చెప్పేందుకు తనకు కొంత సమయం కావాలని తుషార్ మెహతా కోర్టును కోరిన నేపథ్యంలోనే కోర్టు కొంత సమయం ఇవ్వడం జరిగింది. సో రేపు మరిన్ని ఆప్షన్స్ తో కోర్టు ముందుకి తుషార్ మెహతా వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్ కృష్ణ, మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఏ అంశాలు ఆయన ఎవరితో డిస్కస్ చేసేటువంటి ఛాన్స్ ఉంది, సో వారు సూచించేటువంటి అంశాలు వాటన్నిటిని ఆధారంగానే